ఓకే కదా? రైట్. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఓకే. సంవత్సరాలు ఎలా గడిచిపోతాయో తెలియదు. వాస్తవంగా ఈ సంవత్సరం ఎలా స్పీడ్‌గా గడిచిపోయిందో కూడా తెలియలేదండి. 1 ఇయర్ అయిపోయింది. ఇంకొక 4 రోజుల్లో 2026లోకి అడుగు పెడుతున్నాం. మరి 2026లో మీరంతా కూడా మీరనుకున్న గొప్ప లక్ష్యాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేస్తారంటే 2 రీజన్స్ చేస్తారండి. ఎనీవన్. ఒకటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఆర్థిక స్వాతంత్రం కోసం. రెండోది టైం ఫ్రీడమ్. ఓకే. మనకి టైం స్పెచ్ కోసం నెట్వర్క్ మార్కెటింగ్ బేసిక్ దానికోసం చేస్తారు. అనేక రకాల ప్రొఫెషనల్స్ నుంచి ఎందుకు వస్తారంటే, పెద్ద బిజినెస్ నుంచి ఎందుకు వస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రొఫెషన్ లో సక్సెస్ అయితే ఇంకా బిజీ అయిపోతారు. డాక్టర్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వచ్చు, ఎనీ చార్టెడ్ అకౌంట్ అవ్వచ్చు, ఎనీ పర్సన్. ఓకే. అలాగే జాబులు కూడా అంతే. ప్రమోషన్స్ వస్తున్నాయండి, ఇంకా బిజీ అయిపోతారు. అవును కదండి. బిజినెస్ మ్యాగ్నెట్ చూడండి, ఇంకా వాళ్ళకి టైం ఉండదు. ఓకే. ఎదుగుతున్న కొద్ది, ఇంకా డెవలప్ అవుతున్న కొద్ది వాళ్ళకి టైం ఉండదండి. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ రివర్స్ ఉంటుంది. నెట్వర్క్ మార్కెటింగ్ సిన్సియర్గా 3 to 5 years, 3 నుంచి 5 సంవత్సరాలు చేస్తే జెన్యూన్ కంపెనీ, అది వేరే, అది మాట్లాడతారు. జెన్యూన్ కంపెనీలో 3 to 5 years చేస్తే మీకు 3 generations ఇన్కమ్ వస్తుంది. దాంతో పాటు ఫస్ట్ మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందుతారు, రెండోది టైం ఫ్రీడమ్ పొందుతారు. అందు గురించి నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి. బేసిక్ గా ప్రపంచంలో నెట్వర్క్ మార్కెటింగ్ ఇది నెంబర్ 1 ఆపర్చునిటీ అండి. ఇది అనేక మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్న విషయం, నేను చెప్తున్న విషయం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఓకే, ది బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ, నెంబర్ 1 బిజినెస్ ఆపర్చునిటీ అంటే నెట్వర్క్ మార్కెటింగ్ అండి. అంటే నెట్వర్క్ మార్కెటింగ్ అన్నా, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అన్నా, డైరెక్ట్ మార్కెటింగ్ అన్నా ఒకటే అండి. జనరల్ గా కంపెనీ ప్రాసెస్ టు ప్రమోట్ ప్రొడక్ట్స్, సర్వీస్ ప్రమోట్ చేస్తుంది. కంపెనీ ఏం చేస్తుంది? ప్రమోట్ ప్రొడక్ట్స్, సర్వీస్ కంపెనీ ఒకటి జరుగుతుంది. తర్వాత ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ మన దగ్గరికి వస్తుంది, మన దగ్గర నుంచి కన్జ్యూమర్స్ రావడం జరుగుతుంది. ఓకే. ఇది ప్రాసెస్, నెట్వర్క్ మార్కెట్ ప్రాసెస్. ఈయన నిజంగానండి ఒక 2000 ఐ థింక్ 2007 సంవత్సరంలో 6 ఆ టైంలో నేను ప్రీవియస్ హిందుస్థాన్ కంపెనీలో చేశాను. అప్పుడు స్ట్రగుల్లో ఉన్నాను. నెట్వర్క్ మార్కెటింగ్ చేయటమా, లేదా ట్రెడిషనల్ బిజినెస్ అంటే నేను బీటీ సంబంధించి చేయటమా, లేకపోతే ఎలక్ట్రికల్ ఏదైనా చేయటమా, లేకపోతే అగైన్ కండక్ట్ జాబ్ చేయటమా అని డైలమాలో ఉన్నాను. ఆ టైంలో మై గ్రేట్ అప్లై రాజేష్ సార్ రాబర్ట్ కియోసాకిది బిజినెస్ స్కూల్ అని బుక్ ఇచ్చారు. అలాగే 21వ శతాబ్ద వ్యాపారం ఇచ్చారండి. ఆ బుక్ చదివిన తర్వాత అర్థమైంది భవిష్యత్తు ఎలా ఉండిపోతుంది నెట్వర్క్ మార్కెటింగ్ అని. ఆ రచయిత పేరే రాబర్ట్ కియోసాకి. ఆయన రాసింది రిచ్ డాడ్ పూర్ డాడ్. ఆయన ఏం చెప్తాడంటే, ద రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ విల్ లుక్ ఫర్ అండ్ బిల్డ్ నెట్వర్క్స్. ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే నెట్వర్క్ నిర్మిస్తాకి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. చూడండి, ప్రపంచంలో ధనవంతులు అందరూ కూడా వాళ్ళు ఆ రంగాల్లో నెట్వర్క్ నిర్మించుకున్నారు. మళ్ళీ మిగిలిన వాళ్ళు ఏం చేస్తారంటే లుక్స్ ఫర్ వర్క్, వాళ్ళ దగ్గర పని చేయడానికి వెళ్తారు. ఇది రాబర్ట్ కియోసాకి. ప్రపంచంలో ది బెస్ట్ బుక్స్ ఉంటాయని రిచ్ డాడ్ పూర్ డాడ్, బిజినెస్ స్కూల్, 20 అవి అవకాశం ఉంటే మీకు తెలుగులోని, ఇంగ్లీష్ లోని తీసుకోండి. ఆ బుక్ చదవండి. దాంట్లో మీకు పూర్తిగా నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఆయన వరల్డ్ వైడ్ గా సర్వే చేసి రాశారు అనమాట. అలాగే బిల్ గేట్స్ గారు కూడా అంటున్నారు, ఒకవేళ నేను నా కంప్యూటర్ రంగం నుంచి అనుకోండి మళ్ళీ అగైన్ కొత్త రంగం ఏదైనా స్టార్ట్ చేయాలంటే నేను నెట్వర్క్ మార్కెటింగ్ ఎంచుకుంటా అంటున్నాడు. అన్ని ఒకవేళ మళ్ళీ అగైన్ నా కెరీర్ ని అగైన్ మళ్ళీ స్టార్ట్ చేయాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఎంచుకుంటా అని చెప్తున్న గొప్ప వ్యక్తి బిల్ గేట్స్ గారండి. అలాగే వారెన్ బఫెట్ షేర్ మార్కెట్ లో వరల్డ్స్ బిగ్గెస్ట్ ఇన్వెస్టర్, ఆయన కూడా చెప్తున్నారు ఓకే, నెట్వర్క్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చెప్తున్నారు ఆయన. ఎందుకంటే నెట్వర్క్ మార్కెట్ అంతా ప్రాఫిట్స్ ఉంటాయి. స్టాండర్డ్ కంపెనీ, జెన్యూన్ కంపెనీలు ఆయన చెప్తున్న విషయం. దెన్ అమెరికన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ కానీ, డొనాల్డ్ ట్రంప్ కానీ, ఓకే, అలాగే ఇంగ్లాండ్ ప్రెసిడెంట్ టోనీ బ్లేయర్ కానీ, వీళ్ళంతా నెట్వర్క్ మార్కెటింగ్ చాలా వాళ్ళు గౌరవిస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళు ట్రై చేస్తారు నెట్వర్క్ మార్కెటింగ్ అనేది. ఓకే, డొనాల్డ్ ట్రంప్ కి ఓన్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ కూడా ఉన్నాయి ఆయనకి.
నెట్వర్క్ మార్కెటింగ్ ఫ్యాక్ట్స్ అండి. ఇది ఓల్డ్ అన్ని ఇంకా పెరిగినాయి. వరల్డ్ వైడ్ గా 170 దేశాల్లో ఉందండి నెట్వర్క్ మార్కెటింగ్. ఓకే, 100 ఇయర్స్ నుంచి ఉంది. అలాగే అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీ ఇన్ ఇంగ్లాండ్ లో ఉంది. దాంట్లో ఎంబీఏలో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక టాపిక్ అండి. ఒక టాపిక్, ఒక సబ్జెక్ట్. టాపిక్ మీన్స్ ఒక సబ్జెక్ట్. ప్రపంచంలో ఫార్చ్యూన్ కంపెనీస్ అంటే టాప్ కంపెనీస్ అండి. టాప్ కంపెనీస్ 500 టాప్ 500 కంపెనీస్ అండి. ఫార్చ్యూన్ కంపెనీస్ వాళ్ళ ప్రొడక్ట్ ను ప్రమోట్ చేసుకోవడానికి నెట్వర్క్ మార్కెటింగ్ ఉపయోగించుకుంటారు. నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా వాళ్ళ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ షార్ప్ కంపెనీ ఉంది. ఆ షార్ప్ కంపెనీ ప్రొడక్ట్ మనం మరి వాటర్ ప్యూరిఫైయర్ వండర్ఫుల్ ప్రొడక్ట్ ని వాళ్ళు మన నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా ప్రమోట్ చేస్తున్నారు. అలాగే ఎస్టీసీఎల్ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా వస్తున్నారు ట్రెడిషనల్ బిజినెస్ కంటే వాళ్ళకి. అలాగే గడిచిన 10 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు 10 నుంచి 50 సంవత్సరాల లోపు అండి మిత్రులారా, గడిచిన 50 సంవత్సరాల లోపు ఎక్కువ మంది మిలియనియర్స్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది మిలియనియర్స్ వస్తున్న ఇండస్ట్రీ ఏదైనా ఉంటే నెట్వర్క్ మార్కెటింగ్ అండి. చూడండి, ప్రపంచవ్యాప్తంగా 10 to 30% మిలియనీర్స్ వస్తున్నారంటే నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా. ఏ ఇండస్ట్రీలో కూడా ఇంత గ్రోత్ లేదు. 20 to 30% గ్రోత్ ఎక్కడా లేదు. ఎక్కువ మంది మిలియనీర్స్ వస్తుంది నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా. నెట్వర్క్ మార్కెటింగ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ అండి. 21వ శతాబ్దంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్. యంగ్ మెన్ అండ్ ఉమెన్ గ్లోబల్, అదర్వైజ్ యూ కెన్ నెవర్ గెట్ దట్. అంటే వాళ్ళు కానీ జాయిన్ కాకపోతే వాళ్ళు చాలా నష్టపోతారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. ఈయన మనకి చాలా మంది చెప్పారు. అందులో ప్రధానంగా మన అబ్దుల్ కలాం గారు చెప్పిన మాట ఇది. చూడండి, ప్రజెంట్ ఇండియా అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యుయేషన్ ఎలా ఉంది? అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యుయేషన్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ మ్యాన్ జాబ్స్ కానీ గ్రామ సచివాలయం ఇటువంటి పోస్టులు పడుతున్నాయి కదా. ఇప్పుడు మనకి భారతదేశం మొత్తం మీద ఒక సంవత్సరానికి 90 లక్షల మంది అండి గ్రాడ్యుయేట్స్ అయితే బీటెక్ అవన్నీ చేసుకుని గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారండి. వాళ్ళు చదువుకున్న చదువు సంబంధించిన ఉద్యోగాలు ఎంతమందికి వస్తున్నాయంటే 4 to 5 lakh పీపులే. అంటే 90 లక్షల్లో 5 లక్షల మందికి 85 లక్షల మందికి ఉద్యోగాలు లేవు, ఏదో ఒకటి అడ్జస్ట్ అవుతున్నారు. చూడండి, అంత అన్ఎంప్లాయ్మెంట్ ఉంది మన భారతదేశంలో. అంటే నెట్వర్క్ మార్కెటింగ్ 4 to 5 lakh పీపుల్ ప్రజెంట్ పక్కన పెడితే ప్రతి సంవత్సరము 85 లక్షల మంది అవకాశాల కోసం ఎదురు చూస్తారు, రైట్ ఆపర్చునిటీ కోసం. అది హ్యూజ్ మార్కెట్, హ్యూజ్ ఇండస్ట్రీలో మనం ఉన్నాం. నెట్వర్క్ మార్కెటింగ్ అండి మీ ఏజ్ అడగదు. 18 years నిండిన వ్యక్తులు ఎవరైనా ఉండొచ్చు. మీకు తెలుసు కదా, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నా ఏజ్ 45 అండి, నాకు ఉద్యోగం ఇస్తారా అని అడగండి, ఇస్తారా? ఏమండి, ప్రైవేట్ కంపెనీలకు వెళ్ళి నా ఏజ్ 40-45 సంవత్సరాలు 50 వచ్చినాయండి, నాకు బాగా నేను కష్టపడతానంటే ఉద్యోగాలు ఇస్తారండి? ఎగ్జాంపుల్, ఇక్కడ 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి అంటే 90 ఏళ్ళు వచ్చిన 95 ఏళ్ళు వచ్చినా మీకు ఉద్యోగాలు రెడీగా ఉంటాయండి. ఓకే, ఇక్కడ ప్రెస్టేజ్ లో ఆపర్చునిటీ రెడీగా ఉంటుంది. అక్కడ ఉద్యోగాలు ఉండవు కానీ ఇక్కడ ఆపర్చునిటీ రెడీగా ఉంటదండి. చూడండి, ఏజ్ తో సంబంధం లేదు, రిలీజన్ తో సంబంధం లేదు, మీరు మేలా ఫీమేలా సంబంధం లేదు, మీ క్యాస్ట్ తో పని లేదు, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడగదు. ఈ బిజినెస్ లో నెట్వర్క్ మార్కెటింగ్ లో కామన్ సెన్స్ ఉంటే చాలు. కామన్ సెన్స్, ఓకే, దాని గురించి తర్వాత మాట్లాడతాను. కామన్ సెన్స్, ఇట్ ఈస్ ప్యూర్ కామన్ సెన్స్ బిజినెస్ అండి. నెట్వర్క్ మార్కెటింగ్ ఇది కామన్ సెన్స్ బిజినెస్. ఓకే, అలాగే ఇది కూడా ఓల్డ్ డేటా అండి. గ్లోబల్ సేల్ డేటా నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా అమెరికాలో 1,40,000 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుందండి. ఇది పాత డేటా, పెరిగింది. పాపులేషన్ వచ్చేటికి 27 కోట్ల జనాభా మాత్రమే. జపాన్ 1,24,740 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా. అక్కడ మన 2 ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల జనాభా లేదు, 12,71,00,000 మంది మాత్రమే. చూడండి, టాప్ కంపెనీలు చూడండి, టాప్ కంపెనీలు కొరియా కానీ, బ్రెజిల్, మెక్సికో, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ కూడా 7,946 కోట్ల టర్న్ ఓవర్ అండి. ఓకే, పాపులేషన్ చూస్తే 5.9 సుమారు 6 కోట్ల జనాభా. ఇండియా మాత్రం 145 కోట్లు దాటేసాము, సుమారు 10,000 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది.
అంటే భవిష్యత్తులో కంపేర్ చేయండి. ఒక అమెరికాతో, జపాన్‌తో కంపేర్ చేయండి. అది నేను చెప్పిన దేశాలతో కంపేర్ చేయండి. వాళ్ళ జనాభా ఎంత? మన జనాభా ఎంత? మనకు ఆపర్చునిటీ కోసం ఎక్కువ మంది ఎదురు చూస్తున్నారు. చెప్పాను కదా! 90 లక్షల మంది గ్రాడ్యుయేషన్ బయటకొస్తే 5 లక్షల మందికే జాబ్‌లున్నాయి. ఇంక 85 లక్షల మంది ఎదురు చూస్తున్నారు ఆపర్చునిటీ కోసం. రైట్ ఆపర్చునిటీ కోసం. వాళ్ళు గాని కరెక్ట్‌గా మీరు అప్రోచ్ అయితే యెస్. ఎంత హ్యూజ్ మార్కెట్ ఉందో ఆలోచించండి. మై డియర్ ఫ్రెండ్స్. అటువంటి గొప్ప అవకాశం నెట్వర్క్ మార్కెటింగ్ అంటే. ఓకే. జనరల్‌గా మనీ క్వాడ్రంట్, ఫ్లో క్వాడ్రంట్ రాబర్ట్ కియోసాకి చెప్తాడు. ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ, బిజినెస్ ఓనర్ అండ్ మనీ ఇన్వెస్టర్. ఈ 4 సెగ్మెంట్లు ఉంటాయి కదండి. ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ ఈ సెగ్మెంట్ లో ఓన్లీ 5% మనీ ఉందండి. 95% పీపుల్ వచ్చేస్తారు ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో. మనీ మాత్రం 5% ఫ్లో అవుతుంది. 95% పనిచేస్తున్నారు. ఒక బిజినెస్ ఓనర్స్ దగ్గర, ఇన్వెస్టర్ దగ్గర ఉన్నది ఎంతమంది? జనాభా 5%. ఓకే, 95% వీళ్ళ దగ్గర మనీ ఫ్లో అవుతుంది. రాజేష్ చెప్తున్నారు, ఒక 20 కుటుంబాల దగ్గర భారతదేశంలో 50% ధనం వాళ్ళ దగ్గర ఉందంట. 20 కుటుంబాల దగ్గర భారతదేశంలో సంపదలు 50% వాళ్ళ దగ్గర ఉందంట. చూడండి మిత్రులారా, ఇప్పుడు ఏంటంటే ఈ బిజినెస్ ఏంటంటే మీకు ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ ఉన్న మీరు బిజినెస్ ఓనర్ అవ్వచ్చు. అటువంటి గొప్ప అవకాశం. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఎర్నింగ్ 1% ఫ్రమ్ 100 పీపుల్ ఇస్ బెటర్ దాన్ గివింగ్ మై 100% అండ్ ఎర్నింగ్. అంటే నేను ఒక్కడనే కష్టపడి రోజుకి 8 గంటలు 10 గంటలు కష్టపడి ఓకే నేను సంపాదించేదానికంటే నాకు 100 మంది పీపుల్ నుంచి 1% వస్తే అది బెటర్ కదా. నేను ఒక రోజు పని చేయకపోయినా, నా 2 వారం రోజులు పని చేయకపోయినా నా ఇన్కమ్ రాదు. 100% నేనే పని చేయాలి. అక్కడ అనుకోండి 100 మందిలో 10 మంది పని చేయలేదు, 90 మంది పని చేస్తారు, 1% వచ్చేస్తుంది. 80 మంది పని చేస్తారు, 1%, 80% నాకు వచ్చేస్తుంది. ఇది ఈ సూత్రం, నెట్వర్క్ మార్కెట్ సూత్రం. దానికి మెక్డానల్డ్స్ ఎగ్జాంపుల్ అండి. మెక్డానల్డ్ రెస్టారెంట్ లో చూడండి, ఒక షాపు 15 గంటలు పనిచేస్తుంది. పొద్దున రాత్రి అన్ని వర్క్ చూసుకుని 15 గంటలు పనిచేస్తుంది. ప్లీజ్ అండి, ఎవరో గీతలు గీస్తారు, కృష్ణ గారికి కొంచెం రిమూవ్ చేయండి. వాళ్ళు 20,000 సంపాదిస్తారు. అంటే ఒక మెక్డానల్డ్ రెస్టారెంట్ షాపు 20,000 సంపాదిస్తారు. అలాంటిది ప్రపంచవ్యాప్తంగా మెక్డానల్డ్ రెస్టారెంట్ లో 40,000 ఉన్నాయండి. 40,000 షాపులు ఉన్నాయి. ఒక షాప్ కి ఫ్రాంచైజీ ఫీజు కింద 1,000 రూపాయలు ఇస్తారు. మెక్డానల్డ్స్ ఫ్యామిలీకి 1,000 రూపీస్. 40,000 ఇంటూ షాప్స్ ఇంటూ 1,000 రూపీస్ వస్తే వాళ్ళకి 40 కోట్లు అండి. 40 కోట్లు ఎంతంటే పర్ డే మెక్డానల్డ్స్ ఆదాయం 40 కోట్లు. అలా 30 రోజులు ఇంటూ 40 కోట్లు అంటే 120 కోట్లు అండి వాళ్ళ ఫ్యామిలీ పర్ మంత్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నెట్వర్క్. బట్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫ్రాంచైజీ. ఇది ఈ సిద్ధాంతం మీద వచ్చిందే నెట్వర్క్ మార్కెటింగ్. చూడండి, విస్టేజ్ లో మీరు స్పాన్సర్ అయ్యారు, మీ ద్వారా కొంతమంది స్పాన్సర్ చేశారు. అలా మీ టీమ్స్ అలా స్ప్రెడ్ అవుతుంది. ఒక మీరు టార్గెట్ పెట్టుకున్నారు. ఎగ్జాంపుల్ 2026 ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో 5%, 8%, 12% బ్రాంచ్లు ఎవరైతే ఉన్నారో ఈ జూన్ లో, మీరు 2026 ఎండింగ్ ఒక 1000 మంది టీం, యాక్టివ్ టీం వచ్చారు. జస్ట్ 1000 రూపాయలు కొనుక్కుంటున్నారు. వాళ్ళ ఇంట్లో అవసరమైన గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ప్రొడక్ట్స్ వాడుకుంటున్నారు, హెల్త్ సప్లిమెంట్స్ వాడుకుంటున్నారు, వెయిట్ మేనేజ్మెంట్ వాడుకుంటున్నారు. ఈ ప్రొడక్ట్స్ వాడుకుంటున్నారు అనుకోండి. ఎగ్జాంపుల్ 1000 మంది 1000 రూపాయలు కొనుక్కుంటే 10 లక్షలు టర్న్ ఓవర్. 10 లక్షలే మీ ఆదాయం అండి. మీ ఆదాయం 1.5 lakh అండి. మినిమం 1,00,000 రూపాయల పైన ఉంటుంది. ఆ స్ట్రక్చర్ బట్టి 1.5 lakh వరకు వచ్చిందండి. 1,00,000 రూపాయలు గ్యారెంటీ. చూడండి, మీరందరూ కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ గా వెస్టేజ్ సెకండరీ ఆదాయంగా తీసుకుని ఓకే వెస్టేజ్ పార్ట్ టైం చేస్తూ మీరందరూ కూడా ఎవరైతే ఉన్నారో విత్ ఇన్ 1 year లో 1,00,000 రూపాయలు తీసుకుని అద్భుతమైన అవకాశం ఉంది. హ్యూజ్ మార్కెట్ ఉందండి. ఓకే, వెస్టేజ్ చూడండి, ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది త్రూ వెస్టేజ్. సుదర్శన్ మహాంతి గారు మొన్న దీపక్ బాలి సార్ విజయవాడ వచ్చారు, మాతో మాట్లాడితే చెప్తున్నారు ఆ డివిసిడి అయిన మరి అనుకున్న కారణాల్లో ఎక్స్పైర్ అయ్యారు. ఓకే, వాళ్ళ మిస్సెస్ కు అసలు బిజినెస్ గురించి ఏమి తెలియదండి. ఆమె మరి వాళ్ళ అప్లై నాయక్ గారంట, నాయక్ గారి సపోర్ట్ తో
ఆమె చేస్తూ సెకండ్ కొత్త బెంచ్ కార్ తీసుకుందట. అప్పుడు చనిపోయినప్పుడు 10,50,000 ఆయన ఇన్కమ్. 13,07,000 ఈ పోస్టర్ వచ్చేటప్పటికి ఇప్పటికి ఆమెకి 15,00,000 తీసుకున్నాం పర్ మంత్. చూడండి, ఒక క్రౌన్ డైరెక్టర్ 63,866 చనిపోయిన నాటికి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి 1,46,942 రూపాయలు. చూడండి, ఇక్కడ మనకు ప్యాసివ్ ఇన్కమ్ ఉండదండి. కష్టపడి బిల్డ్ చేసుకుంటే ఓకే, వాళ్ళు చేస్తుంటే మనకి 3 జనరేషన్స్ ఇన్కమ్ వస్తుంది. నెట్వర్క్ మార్కెటింగ్ అందుకోసం వస్తారు. నేను ఆర్టీసీ ఎంప్లాయీని, రిటైర్ అయితే మాకు ఎంత 4-5 వేలు పెన్షన్ కూడా లేదు. తర్వాత నా భార్యకి ఇస్తారు, తర్వాత నా పిల్లలకి ఎవరుగా 4-5 వేలు. కానీ ఇక్కడ 3 జనరేషన్స్ ఇన్కమ్ ఇంకా పెరుగుతుంది, టర్న్ ఓవర్ పెరుగుతుంది. మన టీంలో ఎక్కువగా మంచి టార్గెట్లు పెట్టుకుని 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000, 10,00,000, 20,00,000 సంపాదించాలి అని కష్టపడి వర్క్ చేసి లీడర్స్ ఉంటారు. వాళ్ళు ఎంత టర్న్ ఓవర్ చేస్తుంటే మీకు అంత ఇన్కమ్ వస్తుంది. మీ ఇన్కమ్ ఆగదు. వన్స్ చక్కని టీం ఫామ్ చేసుకుంటే మీకు ఇన్కమ్ ఆగదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నెట్వర్క్ మార్కెటింగ్ లో బేసిక్ పాయింట్, ఒక ఫ్యాన్ కింద మంచి స్పీడ్ లో పెట్టారు, కొవ్వొత్తి వెలిగించి పెట్టారండి. ఫ్యాన్ కింద ఏమవుతుంది? ఆరిపోతుంది. అంటే గాలి అగ్నిని ఆర్పేసింది, అవును కదా? ఇదే మంట అడవిలో అంటుకుంది, అక్కడ గాలి వస్తుంది, అక్కడ అదే అగ్ని ఏమవుతుంది? రగిలిస్తుంది. అక్కడ ఆర్పదు, ఇంకా రగిలిస్తుంది, ఇంకా తగలబడతా ఉంటుంది, అవును కదా? ఇదే సూత్రం నెట్వర్క్ మార్కెటింగ్ వర్తిస్తుంది. మీరు 100 మంది యాక్టివ్ టీం వచ్చే వరకే మీ కష్టం, నువ్వు చేయలేవు, ఇది వర్కౌట్ అవ్వదు, మనకే డౌట్స్, మనల్ని ఇంకా ఆపేవాళ్ళు ఎక్కువ, ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువ, ఇది అవ్వదు, నెట్వర్క్ వెస్టేజ్ అవ్వదు అని చెప్పేవాళ్ళు ఎక్కువ, సబ్బులు పేస్ట్లు అని రకరకాలు మాట్లాడతారు. నీకంటూ 100 యాక్టివ్ టీం వచ్చింది అనుకోండి, 100 200 అవుతారు, ఆ 200 400 అవుతారు, 400 800 అవుతారు, 800 1600 అవుతారు, 1500 ఇట్లా పెరిగిపోతూ ఉంటది. 100 యాక్టివ్ టీం వచ్చా నువ్వు కష్టపడితే అప్పటి వరకు ఆపేవాళ్ళు ఎక్కువ, నువ్వు చేయలేవు అని మనకే డౌట్స్ వాళ్ళు అంటూ ఉంటారు. 100 మంది యాక్టివ్ టీం వస్తే మీకు దావాలాగే వెళ్ళిపోదు అనమాట. అది సూత్రం, ప్రిన్సిపల్, అది మీరు అర్థం చేసుకోవాలి. ఎస్ అండి, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అడ్వాంటేజెస్ ఏముంటాయి? ఒకటి, ఇట్ ఈస్ ఓన్ బిజినెస్ అండి, మన సొంత వ్యాపారం, పెట్టుబడి లేని వ్యాపారం. మనకున్న ఖాళీ సమయంలో భగవంతుడు 24 గంటలు ఇచ్చాడు, 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోండి, 8 గంటలు మీ డ్యూటీ, మీ బిజినెస్, మీ వర్క్ చూసుకోండి. రిమైనింగ్ 8 అవర్స్ లో నుంచి ఒక రోజుకు 2 నుంచి 3 గంటలు వర్క్ చేయండి. అంటే ఇక్కడ బిజినెస్ లో ఓన్ బిజినెస్ మీకున్న ఖాళీ సమయంలో చేసుకోవచ్చు, వితౌట్ ఇన్వెస్ట్మెంట్ తో, పెట్టుబడి లేకుండా. మీ ఇంట్లో అవసరం ప్రొడక్ట్స్ కొనుక్కుంటే చాలు. ఓకే అండి, స్టార్ట్ చేస్తే బిజినెస్ అద్భుతంగా చేస్తారు. ఒక ఓన్ బిజినెస్ ఫస్ట్. అలాగే జాబ్, జేఓబి జాబ్, సరదాగా చెప్తున్నాను, జేఓబి జాబ్. జేఓబి జాబ్ అంటే జస్ట్ ఒబే ద బాస్. ఈ రోజున చాలా ఉద్యోగాల్లో చాలా మంది పరిస్థితి ఏంటంటే ఎస్ బాస్ అనాలి. బాస్ కి కోపం వచ్చింది అనుకో, ఓకే, నీ ఉద్యోగం పోతుంది. నీ కోపం వస్తే బాస్ ఉద్యోగం పోతుందా? నీ కోపం వచ్చి నీ ఉద్యోగం పోతుంది. అది జస్ట్ ఒబే ద బాస్. ఎస్ బాస్ అంటేనే నువ్వు ఉద్యోగం, లేకపోతే ఉండవు. అది నో బాస్. అప్లై నీ గైడెన్స్ ఇస్తారు, కోచింగ్ ఇస్తారు, నీ డెవలప్మెంట్ సలహా చెప్తారు, బయట ఎవ్వరు చెప్పండి. నువ్వు 1,00,000 ఎలా సంపాదించాలో నేర్పిస్తారు, 2,00,000 ఎలా సంపాదించుకోవాలి గైడెన్స్ ఇస్తారు, నీ డ్రీమ్స్ ఎలా నెరవేర్చుకోవాలి గైడెన్స్ ఇస్తారు, నీ గోల్స్ ఎలా నెరవేర్చుకోవాలో తీర్చుకోవాలి గైడెన్స్ ఇస్తారు, డ్రీమ్ హౌస్ ఎలా కట్టుకోవాలి గైడెన్స్ ఇస్తారు, నీ డ్రీమ్ కార్ ఎలా కొనుక్కోవాలి గైడెన్స్ ఇస్తారు. ఏమంటే ఆర్టీసీలో నేను చేశాను 91 నుంచి 2003 వరకు. ఎవరన్నా నాకు గోల్ సెట్ చేసి నువ్వు డ్రీమ్ హౌస్ కట్టుకోమని నన్ను గోల్ సెట్ చేసే డిపార్ట్మెంట్ లో, ఎనీ డిపార్ట్మెంట్, డ్రీమ్ కార్ కొనుక్కోమని గోల్ సెట్ చేశారా? ఇలా కాదు, పర్సనల్ డెవలప్మెంట్ ఇలా ఉండాలి నేర్పారా? ఎవరు నేర్పించారు? నీకు నేర్పిస్తారు నెట్వర్క్ మార్కెటింగ్ లో. నీ పర్సనాలిటీ డెవలప్మెంట్, హౌ టు బిహేవ్ విత్ అదర్స్, హౌ టు కన్విన్స్ ద పీపుల్, ప్రెజెంటేషన్ స్కిల్స్, మోటివేషన్ స్కిల్స్, ఇవన్నీ ఇక్కడ మాత్రం నేర్పిస్తారు, బయట ఎక్కడ ఉండవండి. అలా గోల్ సెట్ చేసుకోండి. ఇప్పుడు మీకు అదే చెప్పాను స్టార్టింగే, 2026లో ఒక 1000 మంది టీం చేసుకుని జస్ట్ యాక్టివ్ 1000 రూపాయలు కొనుక్కుంటే 10 లక్షల టర్న్ ఓవర్ మీద 1,00,000 రూపాయలు వస్తాయి. బయట ఎవరు గోల్ సెట్ చేస్తారండి? అటు డ్రీమ్ ఎవరు బిల్డ్ చేస్తారండి?
డ్రీమ్ కార్ తీసుకోవాలి, ఎలా బిల్డ్ చేస్తారు, అవి నెక్స్ట్ వస్తాయి. అందు గురించి నో బాస్ ఉంటారు. అలాగే బయట వ్యాపారాలు చేయాలంటే మీరు లక్షల్లో పెట్టుబడి పెడితే వేలలో మీకు లాభాలు వస్తాయి. కోట్లు పెట్టుబడి పెడితే లక్షల్లో లాభాలు వచ్చే ఛాన్స్ ఉంది. 100% గ్యారెంటీ కాదని. ఓకే. ఎక్కువ కోట్లు పెట్టుబడి పెడితే అది కూడా మీకు 100 కోట్లు పెట్టుబడి పెడితే ఏమైనా ఛాన్స్ ఉంది. అయితే అటు ఇటు ఉల్టా కూడా పడవచ్చు. రూ. 1 సంపాదించవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ మీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఈ బిజినెస్ కు లో స్టార్ట్అప్ కాస్ట్ రూ. 1000, 2000, 3000 మీకు ఇంట్లో అవసరమైన ప్రొడక్షన్ కొనుక్కోవడం ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం. 30-40% డిస్కౌంట్ లో తీసుకుంటారు. 2-18 కొనుక్కుంటే 10% ఫ్రీ ప్రొడక్ట్స్ తీసుకుంటారు. ఇట్లా అన్నమాట. లో స్టార్ట్అప్ కాస్ట్ తో మన బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అలాగే మీరు కొత్తగా కనిపెట్టాల్సిన పని లేదు. ఆల్రెడీ వెస్టేజ్ కి సక్సెస్ఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. కొన్ని వేల మంది మన ముందు సక్సెస్ అన్నారు. వాళ్ళు ఫాలో అయితే సార్. నో ఆఫీస్, ఎటువంటి ఆఫీస్ అవసరం, ఎవ్రీథింగ్ కంపెనీ చూసుకుంటది. అలాగే ఎటువంటి ఎంప్లాయీస్ ని మనం అపాయింట్ చేసుకోవాల్సిన పని లేదు. శాలరీస్ ఇచ్చి ఎంత టర్న్ ఓవర్ చేస్తున్నా అపాయింట్ చేసుకోవాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 కోట్ల వ్యాపారం చేస్తా అండి. ఓకే. నాకు ఎటువంటి ఎంప్లాయీస్ లేరు. రాజేష్ సార్ నేను కలిపి ఆఫీస్ ఉంటది. ఆఫీస్ జస్ట్ వచ్చి మాట్లాడుకోవటమే. నాకు ఎటువంటి ఆఫీస్ లేవు, అడ్వకేట్ లేరు, చార్టెడ్ అకౌంట్ లేరు, ఎంప్లాయీస్ లేరు. చూడండి, అందరు హ్యాపీగా, అందరు బిజినెస్ పార్ట్నర్స్. ఇదన్నమాట నెట్వర్క్ మార్కెటింగ్ లో. అలాగే మళ్ళీ తర్వాత రీఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీ మంత్ మీ ఇంట్లో అవసరం ప్రొడక్ట్స్ కొనుక్కున్న చాలు. లోన్ ఫ్రీగా లోన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బయట అనుకోండి మీ టర్న్ ఓవర్ పెరుగుతున్న కొద్ది ఇంకా ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, అందు గురించి లోన్స్ తీసుకుంటారు, పెంచుతారు. ఇక్కడ అవసరం లేదండి. ఇటువంటి అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి నో రిస్క్ అండి, నో లాస్. మీరు పెట్టుబడి పెట్టినప్పుడు లాస్ ఏమవుతుంది? ఇక్కడ రిస్క్ ఉండదు. ఎందుకంటే ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ ఉండదు. ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి రిస్క్ లేదు. అలాగే నో లీగల్ వర్క్ రిక్వైర్డ్. ఎవ్రీథింగ్ కంపెనీ చూసుకుంటుంది. నేను 2 కోట్ల వ్యాపారం చేసి నాకు ఎటువంటి లీగల్ వర్క్ ఏమి నాకు రిక్వైర్మెంట్ లేదు. అలాగే ఎవరికి ఉండదు అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ డూయింగ్ కంపెనీ. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, మీ స్టూడెంట్ అవ్వచ్చు, అన్ఎంప్లాయ్ అవ్వచ్చు, హౌస్ వైఫ్ అవ్వచ్చు, అయితే ఎంప్లాయీకి వేరే బిజినెస్ చేస్తుండవచ్చు, మీరు వేరే జాబ్ చేస్తున్నారు, నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు, వెస్టేజ్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఓకే. మీరు వేరే బిజినెస్ లో ఉన్నారు, ఇక్కడ మీకు అవసరం లేదు. ఓకే. ఎడ్యుకేషన్ ఇస్ నాట్ రిక్వైర్డ్. క్వాలిఫికేషన్ అవసరం లేదండి. ఈ బిజినెస్ ద్వారా 1వ తరగతి 2వ తరగతి ఏమి చదువుకున్న వాళ్ళు కూడా లక్షలు ఎర్న్ చేస్తున్నారు. సో మెనీ ఎగ్జాంపుల్స్ ఉన్నారు మన వెస్టేజ్ లో. అలాగే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ అనేది మీరు నేను మాట్లాడుకోవట్లేదు. ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా ప్రూవెన్ సిస్టమ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది. అంటే మన 10 గంటలు పెంచుకోవటం, మన వర్కింగ్ అవర్స్ పెంచుకోవటం. ఓకే. విత్ చక్కటి టీం ద్వారా, టీం నిర్మించుకోవటం ద్వారా. ఇది ఆల్రెడీ ప్రూవెన్ సిస్టమ్. మనం ఏది ఈ రోజు జూన్ లో మాట్లాడుకోవట్లా. ప్రపంచవ్యాప్తంగా 170 దేశాల నుంచి జరుగుతుంది. 100 సంవత్సరాలు జరుగుతున్న వ్యాపారం. ఓకే. ఇది ఆల్రెడీ ప్రూవెన్ సిస్టమ్. మనం కొత్తగా ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన అవసరం లేదు, చేయట్లేదండి. అలాగే మన ప్రొడక్ట్స్ కూడా మనకు ఓన్ R&D సెంటర్ ఉంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ హిమాచల్ ప్రదేశ్ లో ఉంది, రష్యాలో ఉంది. అలాగే ప్రతి ప్రొడక్ట్ కూడా కొన్ని 100 మంది సైంటిస్టులు టెస్ట్ చేసి ఒక బెస్ట్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎటువంటి బెస్ట్ రిజల్ట్ వస్తాక మార్కెట్ రిలీజ్ చేస్తారండి. ఇప్పటి వరకు నాకున్న అనుభవం 2014లో వచ్చాను. 11 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నానండి. వెస్టేజ్ లో ఒక్క ప్రొడక్ట్ కూడా ఫెయిల్యూర్ లేదండి. ఒక్క ప్రొడక్ట్ కూడా ఫెయిల్యూర్ లేదు. అటువంటి సచ్ గ్రేట్ ప్రొడక్ట్స్. ఎందుకంటే అటువంటి టెస్టెడ్ సర్వీస్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి, R&D సెంటర్ ఉంటుంది కాబట్టి. అలాగే నెట్వర్క్ మార్కెట్ గుర్తుపెట్టుకోండి, ప్రొడక్ట్ ఫెయిల్ అయిందంటే కాన్సెప్ట్ ఫెయిల్ అయిపోతుంది. ఇది మౌత్ పబ్లిసిటీ ద్వారా. నేను వాడే నా మిత్రులు చెప్తాను, మీరు వాడే మీ మిత్రులు చెప్తారు, మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి. ఓకే. రిజల్ట్ లేకపోతే వాళ్ళు నెక్స్ట్ సెకండ్ టైం పర్చేజ్ చేయరు కదా. అసలు ఆలోచన, కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి కంపెనీ కదా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది. ఓ సబ్బు రిలీజ్ చేస్తుందంటే 1 లక్ష 2 లక్షల సోపులు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. పెట్టుబడి పెట్టింది ఎవరండి? కంపెనీ. మనం కాదు కదా. సబ్బు కొని మనం చెప్పేస్తుంది నచ్చలేదని, ఆ 2 లక్షల స్టాక్ ఆగిపోద్ది కదా. అందుకు చాలా జాగ్రత్తగా ఉంటాయి కంపెనీస్ అండి. ఒక జెన్యూన్ కంపెనీస్ ఏదైనా ప్రొడక్ట్స్ కానీ సర్వీస్ కన్నా టెస్ట్ చేసి రిలీజ్ చేస్తుంది. వెస్టేజ్ కంపెనీ ఇప్పటి వరకు ఫెయిల్యూర్ ప్రొడక్ట్ లేదు. నేను వచ్చిన దగ్గర నుంచి 11 సంవత్సరాలండి. అలాగే బయట ఎక్కడ లేనిది రికగ్నిషన్ అండి. మీ ప్రతి అచీవ్మెంట్ కి 10,000 రూపాయలు బిజినెస్ చేశారు మీరు,
ఫాస్ట్ స్టార్ట్ 8% మీకు మెడల్తో సన్మానం చేస్తారు. అలా ప్రతి అచీవ్మెంట్ కి రికగ్నిషన్ ఉంటుంది. మీ ఎదుగుదల ప్రతి స్టెప్ కి రికగ్నిషన్ ఉంటుంది. బయట ఉంటే లేదో మీకు తెలుసు, నాకు తెలుసు, ఇక్కడ మాత్రం ఉంటది. నేను ఆర్టీసీ కండక్టర్ గా 91 అపాయింట్మెంట్ 2004 వరకు జాబ్ చేశాను. ఓకే, అక్షర్ కానీ ఓకే పొగడ్తల డిపార్ట్మెంట్ లో ఎంత కలెక్షన్ తీసుకొచ్చినా, జెన్యున్ నెల రోజులు డ్యూటీ చేసిన, ఓకే ఎక్కడ ఓకే రికగ్నిషన్ కానీ ఓకే ఎక్కడ ఏమీ లేదు. దీన్ని కూడా పిలిచి షేక్ హ్యాండ్ ఒకటి ఏమీ లేదండి. చూడండి ఇక్కడ మాత్రం ప్రతి స్టెప్ 10,000 రూపాయలు బిజినెస్ చేసి సిఎన్సీ చేశారు. మీ అప్లయన్స్ నుంచి విశేషం వస్తుంది. 3,000 రూపాయలు బిజినెస్ చేస్తే కంగ్రాచులేషన్ విశేషం వస్తుంది. అప్లయన్స్ నుంచి, యాక్టివ్ అప్లై నుంచి 10,000 రూపాయలు బిజినెస్ చేశారు. ఛాంపియన్ డేలో మీకు రికగ్నిషన్ వస్తుంది. చూడండి ప్రతి అడుగడుగున మీకు రికగ్నిషన్. మిత్రులారా, సుమారు ఇప్పుడు నాకు మాట్లాడారు ఒక 10,000 సార్లు సన్మానం జరిగి ఉంటది. 10,000 దండలు వేసి ఉంటారు. ఎక్కడ ఆత్మీయంగా, చాలా ఇష్టంగా 10,000 సార్లు అండి ఇప్పుడు నా మార్కెటింగ్ కెరీర్ లో సన్మానం జరిగింది. ఎక్కడ సాధ్యపడ్డా చెప్పండి. అటువంటి గ్రాండ్ రికగ్నిషన్ లైఫ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరికి వస్తుంది చెప్పండి? అది కేవలం నెట్వర్క్ మార్కెటింగ్ లోనే వస్తుందండి. అలాగే ప్యాసివ్ ఇన్కమ్ ఒక 3 to 5 years సిన్సియర్ గా చక్కని టీమ్స్ బిల్డ్ చేసుకుంటే, వర్కింగ్ పర్సన్ చేసుకుంటే మీకు ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది, రాయల్టీ ఇన్కమ్ వస్తుంది, అన్లిమిటెడ్ ఇన్కమ్ అండి. వెస్టేజ్ కంపెనీ బయటని లిమిటెడ్ ఆపర్చునిటీస్, మనది అన్లిమిటెడ్ ఆపర్చునిటీ అండి. అలాగే ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది. బయట మార్కెట్, ట్రెడిషనల్ మార్కెట్ లో ఏముంటదంటే పీక్యూఆర్ ఉంటదండి. పీక్యూఆర్ ఉంటుంది ట్రెడిషనల్ మార్కెట్. పీ ఫర్ ప్రైస్, రేంజ్ ఆఫ్ ప్రైస్ లో ఉంటది. క్యూ క్వాలిటీ ఉంటది. ఓకే, క్వాలిటీ లేకుండా ఎక్కువ కాలం ఏ ప్రొడక్ట్ కూడా మార్కెట్ లో ఉండదు. ట్రెడిషనల్ మార్కెటింగ్ కావచ్చు, నెట్వర్క్ మార్కెటింగ్ కావచ్చు. ఓకే, ప్రైస్లు ఉంటాయి, కస్టమైజ్ ప్రైస్ లో ఉంటది, క్వాలిటీ ఉంటది, తర్వాత రేంజ్ ఉంటది. ఓకే, దగ్గర నుంచి అన్ని ఉంటది. పేస్టుల దగ్గర నుంచి ప్రతి రంగంలో, బట్టల దగ్గర నుంచి అన్ని కూడా రేంజ్ ఉంటది. పీక్యూఆర్ ఉంటది బయట ట్రెడిషనల్ మార్కెట్ లో. వెస్టేజ్ లో పీక్యూఆర్ తో పాటు పీక్యూఆర్, పి అంటే ప్రైస్, క్యూ అంటే క్వాలిటీ, ఆర్ అంటే రేంజ్ ఉంటది. ఈ పీక్యూఆర్ తో పాటు వెస్టేజ్ లో ఏమంటే ఓ ఉంటదండి. ఓపీక్యూఆర్ ఉంటది. ఓ ఫర్ ఆపర్చునిటీ. బయట ఎక్కడ ట్రెడిషనల్ మార్కెట్ ఆపర్చునిటీ ఉంటుంది, ప్రొడక్ట్స్ కొనుక్కోవడం ద్వారా. ఇక్కడ ఓపీక్యూఆర్ ఉంటది, ఆపర్చునిటీ ఉంటది, ప్రైస్ ఓకే అఫోర్డబుల్ ప్రైస్ ఉంటది, రేంజ్ ఉంటది, ఓకే క్వాలిటీ ఉంటది. ఎస్, అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది, అన్లిమిటెడ్ ఆపర్చునిటీ. బయట లిమిటెడ్ ఆపర్చునిటీస్ మిత్రులు చెప్తున్నాను. వెస్టేజ్ ఇస్ అన్లిమిటెడ్ ఆపర్చునిటీ అండ్ అన్లిమిటెడ్ ఇన్కమ్. పూర్తిగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్, మీరు కోరుకున్న ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వెస్టేజ్ ద్వారా వస్తుంది. ఎక్సలెంట్ లైఫ్ స్టైల్ అండి, లావిష్ లైఫ్ స్టైల్, విలాసవంతమైన జీవితం. చూడండి 3 కోట్లు వెళ్ళాలో కూర్చున్నాను. మా ఇంట్లో లిఫ్ట్, 9 ఏసీలు, పెద్ద 15 ఫ్యాన్లు, 120 లైట్లు, ఓకే థియేటర్, హోమ్ థియేటర్ ఉంది, 200 మంది థియేటర్ ఉంది. ఇటు చూస్తే పక్కన టెంపుల్, అటు వెళ్తే స్విమ్మింగ్ పూల్, ఆ పక్కన క్లబ్ హౌస్లు, ఇటు వెళ్తే క్లబ్ హౌస్, ఓకే పెద్ద పార్కులు, చుట్టూరు ఎవరు ఉన్నారంటే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఓకే మా చుట్టుపక్కల హైకోర్టు జడ్జీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్లు. చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి లావిష్ లైఫ్ స్టైల్ కనెక్ట్ ఉంటే నాకు వచ్చిద్దా? ఇది కదా రియల్ విలాసవంతమైన జీవితం. పర్సనాలిటీ డెవలప్మెంట్, హౌ టు బిహేవ్ విత్ అదర్స్, ఎదుటి వ్యక్తి ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా వస్తాయి. పర్సనాలిటీ డెవలప్మెంట్ వస్తుంది. ఓకే, నెట్వర్క్ మార్కెటింగ్ చేయటం వల్ల డబ్బులు ఒకటే కాదండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ వస్తుంది. హౌ టు బిహేవ్ విత్ అదర్స్, ఓకే ఎదుటి వ్యక్తి ఎలా ప్రవర్తించాలి, అలాగే నువ్వు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా వస్తాయండి. అలాగే గ్లోబల్ బిజినెస్. ఈ రోజు వెస్టేజ్ కంపెనీలో మీరు ఇండియాలో ప్రారంభించి ప్రజెంట్ 8 దేశాలు వ్యాపారం చేసుకోవచ్చు. 9వ దేశం కూడా ఉంది కొద్దిగా. ఓకే 9 దేశాలు వ్యాపారం చేసుకోవచ్చు అండి. ఓకే అండి. అలాగే ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్, మీకున్న ఫ్రీ టైం చేసుకోవచ్చు. ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ కాదండి, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్. ఓకే, మార్నింగ్ వర్క్ చేసుకుంటే మార్నింగ్ చేసుకోవచ్చు, మధ్యాహ్నం కాలం మధ్యాహ్నం చేసుకోవచ్చు, సాయంత్రం కాలం సాయంత్రం చేసుకోవచ్చు, నైట్ కావాలంటే నైట్ 10 గంటలకు చేసుకోవచ్చు. మీ ఇష్టం. ఫిక్స్డ్ ఇదే అవర్స్, 10 to 5 ఆడావిడికి వెళ్ళి పనిచేసే అవసరం లేదండి. జాబ్లు ఫిక్స్డ్ కదా. ఓకే, ఇక్కడ ఫ్లెక్సిబుల్ గా మేకున్న
ఫ్రీ టైం చేసుకోవచ్చు. అలాగే ఇట్ ఈస్ ఫ్యామిలీ బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను కండక్టర్ జాబ్ చేశాను. చేసినప్పుడు ఒకరోజు ఒంట్లో బాలేదు లేకపోతే ఇంకో పని మీద నేను వెళ్ళలేకపోతున్నాను. నా భార్యని పంపిస్తాను. నువ్వు వెళ్లి జాబ్ చేసి రావా అంటే ఓకే అంటారు డిపార్ట్‌మెంట్. ఆ! అనరు గదా! ఇప్పుడు ఇన్ కేస్ రేపు నేను మీటింగ్‌కెళ్ళాలి. నేను ఎళ్ళలేకపోతున్నాను. మా మిసెస్ బ్రహ్మాండంగా ప్రెజెంటేషన్ చేస్తది. ఈరోజు నేను జూమ్ చేయలేకపోతున్నాను. ఏదో ప్రోగ్రామ్ ఎక్కడో హెల్డ్ అప్ అయిపోయాను. తను చక్కగా చెప్తది. ప్రొడక్ట్స్ చెప్తది. ప్లాన్ చెప్తది. మోటివేషన్ అద్భుతంగా చేస్తది. చెప్తున్నానండి. ఇది ఫ్యామిలీ బిజినెస్. మా పిల్లలు చేస్తారు. మా పిల్లలు అమెరికాలో ఉన్నారు. రేపు అమెరికాలో స్టార్ట్ చేయంగానే 2 ఐడీలు మా పాపది, బాబుది అక్కడికి అయిపోతది. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా రెడీగా ఉంటారు. ఇది ఫ్యామిలీ బిజినెస్. అందరం కలిపి చేసుకోవచ్చు ఈ బిజినెస్‌ని. దెన్ విన్ విన్ పాలిసీ అండి. నాకు బాగా నచ్చింది ఇదే. అందుకే నా టీమ్ పేరు విన్ విన్ నాగేంద్ర. బయట విన్ లూజ్ పాలిసీ ఉంటదండి. ఎదటోళ్ళని వాళ్ళు లాస్ అయితే గాని మనం గెలవం. లేకపోతే మనం లాస్ అయితే గాని వాళ్ళు గెలవరు. విన్ విన్ పాలిసీ. మీ గెలిపే నా గెలుపండి. మీ అందరి సక్సెస్ రాకుండా నా సక్సెస్ రాదు. మనందరి సక్సెస్ రాకుండా మన అప్లైన్ రాజేష్ సక్సెస్ రాదు. మనందరి సక్సెస్ రాకుండా మన టాప్ అప్లైన్ సక్సెస్ రాదు. అంటే ఎంతసేపు ఇక్కడ మీరు గెలవాలని కోరుకుంటాం. మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. దానికి ఏం చేయాలి ఎల్లప్పుడూ ఆలోచిస్తాం. ఫ్రాంక్‌గా చెప్తాను. అప్లయన్స్ ఎప్పుడు కూడా యాక్టివ్ అప్లయన్స్ సిన్సియర్‌గా పెద్ద డ్రీమ్స్, పెద్ద లక్ష్యాలు పెట్టుకున్న వ్యక్తి ఎప్పుడు డౌన్ అయిన ఇంకెంత బాగా సక్సెస్ చేయాలని ఆలోచిస్తాడు. అందు గురించి ఇట్ ఈస్ విన్ విన్ పాలిసీ. అలాగే టైమ్ మనీ సెక్యూరిటీ అండి. ఎవరి జీవితంలో అయితే సఫిషియెంట్ టైం ఉంటదో, సఫిషియెంట్ మనీ ఉంటదో సెక్యూరిటీ. సెక్యూరిటీ అంటే మనం చేస్తున్న పని ఆపినా మన ఆదాయం ఆగకూడదు. అదే కొంచెం కృష్ణ రిమూవ్ చేయని గీతల్ని డాట్స్‌ని ఎవరో తెలియక గీసినట్టున్నారు. మనం చేస్తున్న పని ఆపేసి మన ఆదాయం ఆగదు. అలా టైం, మనీ, సెక్యూరిటీ ఎవరికైతే ఉంటదో వాళ్ళు హ్యాపీనెస్. మీరు ఈఎంఐలు కట్టడానికి, ఓకే. మీ ఇంటి రెంట్‌లు పే చేయడానికి అన్నిటి ఒక 6 నెలల పాటు అకౌంట్‌లో మీ డబ్బులున్నాయండి. ఎలా ఉంటది మీకు? ఫుల్ కాన్ఫిడెన్స్‌గా ఉంటారు. అవును గదా! అదే 30వ తారీఖు వచ్చేస్తుంది. ఒకటో తారీఖుని ఈఎంఐలు కట్టాలి. ఎలా ఉంటదండి? అప్పు చేయాలి. ఎలా ఉంటది? అవును గదా! అదనమాట. టైమ్, మనీ, సెక్యూరిటీ ఈక్వల్ టు హ్యాపీ లైఫ్. నెట్వర్క్ మార్కెటింగ్ అదొస్తది. నెట్వర్క్ మార్కెట్ మీ టైం మీ చేతిలో ఉంటది. మీరు కోరుకున్న మనీ అన్‌లిమిటెడ్ మనీ సంపాదించుకోవచ్చు. సెక్యూరిటీ 3 జనరేషన్ సెక్యూరిటీ. చెప్పండి హ్యాపీ లైఫ్ లాగా ఏముంటది? రియల్ హ్యాపీనెస్ అన్నమాట. అలాగే ఎవ్రీ డే మీట్ న్యూ పీపుల్. చూడండి నేను అనేక చోట్లకెళ్తాను. దాదాపుగా 20, 30 సెంటర్స్‌కెళ్తాను నేను. ఎళ్ళిన చోటల్లో కొత్త పీపుల్ కలుస్తా ఉంటాను. ఎప్పుడు కొత్త పీపుల్ యాడ్ అవుతూ ఉంటారు. చాలా కొత్త పీపుల్ ఎప్పుడు కలుస్తూ ఉంటాను. నేను చాలా చోట్ల హలో సార్ విష్ చేస్తారు. ఎవరంటే మేము పలానా మీటింగ్‌లో చూసానండి, పలానా చోట చూసానంటారు. కానీ అంతమందిలో నాకు గుర్తుండదు. కానీ నేను కొంచెం గుర్తుంటాను. ఎందుకంటే 10,00,000 దాకా ఎర్న్ వస్తుంది కదా! ఆ రోజు చూసుంటారు కదా! హీరో లెక్క కనిపిస్తాను కదా స్టేజ్ మీద. ఓకే. అందు గురించి మీటింగ్ న్యూ పీపుల్ ఎవ్రీ డే. కొన్ని జాబ్స్‌లో ఉంటది. అదే మొహాలు, అదే చూడాలి. ఓకే. వేరే ఏముండదు. ఇక్కడ చూడండి. ఓకే. ఫిక్స్‌డ్ కూర్చోవాల్సిన పని లేదు. హెల్తీగా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిరిగి రావచ్చు. అలాగే సోషల్ వర్క్ అండి. హెల్పింగ్ అదర్స్. వాళ్ళు మన టీమ్‌లో రూ. 10,000 నుంచి 4,50,000 ఎర్న్ చేసేవాళ్ళున్నారు. 79 కార్లున్నాయి. అందరూ హ్యాపీ. ఓన్ హౌస్‌లు కట్టుకున్నారు. ఒక హెల్పింగ్ అదర్స్. మనం సోషల్ వర్క్ హెల్ప్ చేస్తున్నాం. వాళ్ళు ఎర్న్ చేయటానికి. లైక్ జాలీ బిజినెస్ అండి. ఎంజాయ్ చేస్తా చేస్తాం ఈ బిజినెస్‌ని. టెన్షన్, రిస్క్‌లు ఏముండవు. ఎంజాయ్ చేస్తా బిజినెస్ చేస్తాం. అండ్ ఎర్లీ రిటైర్మెంట్. ఒక 3-5 ఇయర్స్ సిన్సియర్‌గా చేస్తే చక్కని డీప్ బిల్డ్ చేసుకుంటే ఇక రిటైర్మెంటే. ఓకే అండి. అలాగే అందరికుంటది. డ్రీమ్ కార్ తీసుకోవాలి, డ్రీమ్ హౌస్ తీసుకోవాలని. ఎగ్జాంపులే చూడండి. ఎంప్లాయీ అనుకోండి. ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు కష్టపడి ఉద్యోగం చేస్తే ఈఎంఐ ద్వారా కారు, ఈఎంఐ ద్వారా హౌస్ ఉంటది. అవును అది ఇలా లైఫ్ టైమ్ కట్టాలి. కూర్చొని ఎర్లీ వితిన్ 2 ఇయర్స్, 1 ఇయర్‌లో కార్ తీసుకుంది. నేను 1 ఇయర్‌లో తీసుకున్నా. ఓకే. 2 ఇయర్స్‌లో తీసుకోవచ్చు. 3-5 ఇయర్స్‌లో మీ డ్రీమ్ హౌస్ నిర్మించుకోవచ్చు. ఎర్లీగా పొందొచ్చు. ఒక ఓపిక ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తే ఎంజాయ్ చేయొచ్చు. ఓకే అండి. చూడండి ఇది బాగా ఇష్టం అందరికి కూడా. ప్రపంచం చుట్టి రావచ్చు. విస్టేజ్ కంపెనీ ద్వారా ఎవ్రీ ఇయర్ 2 ఫారిన్ ట్రిప్స్ ఉంటాయండి. ఇక ప్రపంచాన్ని చుట్టి రావచ్చు. యెస్ అండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. నెట్వర్క్ మార్కెట్ చరిత్ర ఎందుకు చేయాలని చెప్పాను. అందుట్లో వెస్టేజ్ ఎందుకు చేయాలి? నెట్వర్క్‌లో చాలా కంపెనీస్ ఉంటాయి. జెన్యూన్ కంపెనీస్ ఉంటాయి. ఓకే. అన్ని ఫ్రాడ్‌లే అని చెప్పను. మరి వెస్టేజ్ ఎందుకు చేయాలి? వెస్టేజ్‌లో కంపెనీ ఓకే. బెస్ట్ కంపెనీ, బెస్ట్ ప్రొడక్ట్, బెస్ట్ మేనేజ్‌మెంట్ అండి. చూడండి ఎండీ సార్, గౌతంపల్లి సార్ విజయవాడ వచ్చి 45 మినిట్స్ మాతో మాట్లాడి మా అందరికి టీ, స్నాక్స్, కాఫీలు ఇచ్చి ఎళ్లారండి.
మా గ్రేట్ అప్లై రాజేష్ సార్తో అపాయింట్మెంట్ తీసుకుని విజయవాడలో ఉన్న క్రౌన్ అండ్ లీడర్స్ తో మాట్లాడించారు. హోటల్కి మాట్లాడు. ఆయన అడగంగానే వరాలు ఇచ్చారు. రాజేష్ సార్ చెప్తారు రేపు 3వ తారీఖున బెస్ట్ ప్రొడక్ట్స్, బెస్ట్ కంపెనీ. ఇది మనం అనమాట చూసుకోవాలి. ఎండి గారు గౌతమ్ బాలి సార్ మేనేజింగ్ డైరెక్టర్, కన్వర్ బీ సింగ్ సార్ ఐటీ డైరెక్టర్, దేపసు సార్ ఆపరేషన్ డైరెక్టర్. విడుపుతంగా మన కంపెనీ నడిపిస్తున్నారు. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో భారతదేశం నెంబర్ 1 కంపెనీ ఉంది. ప్రపంచవ్యాప్తంగా అట్ ప్రెసెంట్ 52వ ర్యాంక్ లో ఉంది మన విస్టేజ్ కంపెనీ. చూడండి, మొదటి సంవత్సరం 2004లో కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు 5 కోట్లు టర్న్ ఓవర్, తర్వాత 10 కోట్లు, ఇట్లా చూసుకుంటూ ఉంటే 3000 కోట్లు టర్న్ ఓవర్కి వచ్చేసింది. మేము 2014 నవంబర్ లో జాయిన్ అయ్యాం. మేము జాయిన్ అయినప్పుడు 460 కోట్లు. అక్కడి నుంచి చూడండి ఎవ్రీ ఇయర్ గ్రోత్ చక్కగా పెరుగుతూ అద్భుతం కంపెనీ గ్రోత్ లో ఉందండి. ప్రొడక్ట్స్ అనేది ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అండి. ట్రూ వాల్యూ ఫర్ మనీ. మీరు ఏదైతే ప్రతి రూపాయికి వాల్యూ ఉంటుందండి, ప్రొడక్ట్స్ అటువంటి వాల్యూబుల్ ప్రొడక్ట్స్ ఉంటుంది. వెస్టేజ్ అడ్వాంటేజ్ అండ్ నో కిట్, ఫిక్స్డ్ కిట్ ఏ ఉండదు. ఒక సబ్బుతో మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, ఓ పేస్ట్ తో స్టార్ట్ చేయొచ్చు, మీకు ఏం ప్రొడక్ట్స్ కావాలంటే అవి కొనుక్కోవచ్చు. అలాగే నో రెన్యువల్, సంవత్సరానికి ఇంత కట్టాలని ఏమి లేదు. అక్యుములేటివ్ ప్లాన్, పర్ఫార్మెన్స్ బోనస్ అనేది మీకు ఎవ్రీ మంత్ పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. అట్లా 5% 16% వరకు వెళ్తే మీ అప్లైన్స్ ప్లాన్ చెప్తారేనండి. అలాగే బోనస్ చక్కగా మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. పర్మనెంట్ లెవెల్స్, వన్స్ ఒకసారి లెవెల్కి వస్తే ఈ బ్యాక్ అంటూ ఉండదు. అట్లా మీరు లెవెల్స్ ఉంటాయి. రెసిడ్యూల్ ఇన్కమ్, అలాగే 9 ways ఆఫ్ ఎర్నింగ్స్ అండి. వెస్టేజ్ కంపెనీ మనకి 65% పేఅవుట్ ఇస్తున్నారు. అండ్ డివిస్ మీద వాటిని 9 రకాల ఆదాయాలుగా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ బిజినెస్ లో ఫాస్ట్ ట్రాక్ 8% అండి. 282 కొంచెం మిస్టేక్ అండి, మార్చారు. 300 PV చేస్తే ఫాస్ట్ ట్రాక్ 8% అవుతారు. 10,000 రూపాయలు బిజినెస్ చేస్తే ఛాంపియన్ డేస్ లో ఈ స్పెషల్ రికగ్నిషన్ ఉంటుంది. అలాగే 750 రూపాయలు ప్రొడక్ట్ వచ్చి మీకు గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. అప్లైన్ గా ముగ్గురిని ఫాస్ట్ ట్రాక్ 8% చేశారు. వాళ్ళకి 750 రూపాయలు 750 రూపాయలు 750 రూపాయలు ప్రొడక్ట్స్ ఇస్తూ కంపెనీ మీకు 1000 రూపీస్ వర్త్ ఆఫ్ డీపీ ప్రొడక్ట్స్ ఫ్రీ చేస్తున్నారు. అలాగే కన్సిస్టెన్సీ ఆఫర్. ఒకసారి ఆలోచండి, షాప్ లో కొంటున్నారు, సంవత్సరం పాటు కొన్నారండి, సంవత్సరం పాటు 11 నెలలు కొన్నారు, 12 నెలలు ఫ్రీ ఇస్తారండి ఇదే షాప్ లో. సిస్టమ్ ఉంది అసలు స్టేషన్ మార్కెట్ లో. ఏ సూపర్ మార్కెట్ లో వేస్తారా? ఓకే, ఇవ్వరు కదా. కానీ వెస్టేజ్ కంపెనీలో ప్రతి 4 నెలలకి 3,000 రూపాయల ప్రొడక్ట్స్ ఫ్రీ. 3,000 కొనుక్కుంటుంటే సంవత్సరానికి 9,000 రూపాయల ప్రొడక్ట్స్ ఫ్రీ ఇస్తారండి. ఒకసారి పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ. అలాగే నెట్ వై వెస్టేజ్ ఎందుకు చేయాలి? ఒక జాబ్, ట్రెడిషనల్ మార్కెట్, వెస్టేజ్ బిజినెస్ జస్ట్ కంపేర్ చేసి చూడండి. ఏదో జాబ్ కానీ, ట్రెడిషనల్ మార్కెట్ కానీ, వెస్టేజ్ బిజినెస్ కి టైం పీరియడ్ ఉంటుందండి, ఉండదు. ఓకే, టైం టు టైం వెళ్ళాల్సిందే. అది ఎన్ని రోజులు వెళ్ళాలి? 60 years జాబ్ అయితే 60 years వెళ్ళాల్సిందే. మనకి ట్రెడిషనల్ బిజినెస్ టైం పీరియడ్ ఉంటుందండి. నువ్వు పొద్దున వెళ్తే రాత్రి వరకు బిజినెస్ పెరుగుతుంది ఇంకా. ఓకే, ఇంకా మీకు టైం ఉండదు. వెస్టేజ్ బిజినెస్ లో టైం పీరియడ్ 3 to 5 years. అది కూడా ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్. మీకున్న పార్ట్ టైం చేసుకుంటూ ఫ్రీ టైం చేసుకుంటూ ఉంటే ఇక్కడ 3 to 5 years లో మీకు టైం ఫ్రీడమ్ వస్తుంది. అలాగే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. వాళ్ళ జాబుల్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదండి, లేదు. అలాగే ట్రెడిషనల్ బిజినెస్ లో బిజినెస్ ఓనర్స్, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు ఉంది, కానీ చిన్న చిన్న ట్రెడిషనల్ బిజినెస్ ఓనర్స్ కి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు. కానీ వెస్టేజ్ లో చెప్పాను 3 to 5 years మీరు వర్క్ చేస్తే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండదు. సెక్యూరిటీ, జాబ్ లో సెక్యూరిటీ లేదు. నేను కండక్టర్ జాబ్ చేశాను, సెక్యూరిటీ లేదు. వాళ్ళకి ఏ జాబ్ సెక్యూరిటీ లేదండి. ట్రెడిషనల్ జాబ్ బిజినెస్ లో కూడా సెక్యూరిటీ లేదు, ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. కానీ వెస్టేజ్ బిజినెస్ సెక్యూరిటీ, నీకు 3 generations సెక్యూరిటీ ఇస్తుంది కంపెనీ. ప్యాసివ్ ఇన్కమ్, జాబ్ లో ఉండదు ప్యాసివ్ ఇన్కమ్. అవును కదా, రిటైర్ అయ్యి మీరు జాబ్ చేసినంత కాలం తర్వాత ఏమి ఉండదు, పెన్షన్ తర్వాత ఏమి ఉండదు. కానీ ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది. ట్రెడిషనల్ బిజినెస్ లో ప్యాసివ్ ఇన్కమ్ ఉండదు, కానీ వెస్టేజ్ బిజినెస్ లో ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుందండి. హెల్పింగ్ అదర్స్. నేను కండక్టర్ జాబ్ చేసాను, ఎవరికైనా జాబ్ కండక్టర్ జాబ్ ఇప్పించగలరా? డిఎం ఇప్పించగలరా క్వాలిఫికేషన్ లేకపోతే? నో. హెల్పింగ్ అదర్స్ బయట జాబ్ లో సాధ్యపడదు. టీఎస్ లో కూడా చూస్తూ ఉంటాను మా ఫ్రెండ్స్ ని. కొంచెం ఏముంది, ఏమి లేదు, ఏదో నడపాలి కాబట్టి నడిపిస్తారు, అంత లాస్ లో ఉందని చెప్తా ఉంటారు. ప్రతి వ్యాపారస్తులు ఏముందండి వ్యాపారం ఏం లేదంట ఉంటారు. ఓకేనండి, వాళ్ళు ఏం అవకాశాలు ఇస్తారండి? ఎవరు? కానీ వెస్టేజ్ లో హెల్పింగ్ అదర్స్, ఇతరులకు సహాయం చేయాలనుకున్న వ్యక్తులకి గొప్ప అవకాశం నెట్వర్క్ మార్కెటింగ్ అండి. ఇతరులకు సహాయం చేయాలనుకుంటే నెట్వర్క్ మార్కెటింగ్ మీ సూట్ కాదండి.
ఓకే. ఇతరులకు సహాయం చేయాలనుకున్న వ్యక్తులు మాత్రమే నెట్వర్క్ మార్కెటింగ్. అలాగే నేమ్ అండ్ ఫేమ్ అండి. జాబ్‌లో రాదు. ట్రెడిషనల్ మార్కెట్‌లో రాదు ఎంత సంపాదించినా. కానీ వెస్టేజ్‌లో మీకు నేమ్ అండ్ ఫేమ్. ఎలా అంటే మీరు పొజిషన్‌కొచ్చారు. మీకంటే ముందు మీ పేరు అక్కడికెళ్ళిపోద్ది. మీకంటే మీ ఫోటో అక్కడికెళ్తది. అంటే పోస్టర్‌లో ఓకే. వాట్సాప్ గ్రూపుల్లో ఎళ్ళిపోతా ఉంటది. ఎక్కడికెళ్ళిన నేమ్ అండ్ ఫేమ్ వస్తది. యెస్ డ్రీమ్స్. జాబ్‌లో కలలు నెరవేరవండి. ఇక్కడ జీతం కోసం పని చేస్తాం. జీవితం కోసం పని చేయటానికి ఏముండదు జాబ్‌లో. జీతం కోసం పని చేయాల్సిందే. ట్రెడిషనల్ మార్కెట్‌లో కూడా పెద్ద పెద్ద డ్రీమ్స్ నెరవేరవండి. వెస్టేజ్ బిజినెస్‌లో అద్భుతంగా మీ డ్రీమ్స్ అన్ని నెరవేర్చుకోవచ్చు. పర్సనాలిటీ డెవలప్‌మెంట్. నేను చాలా డిపార్ట్‌మెంట్ చూస్తా ఉంటాను. మినిమమ్ ఎలా మాట్లాడాలో కూడా తెలీదండి. జాబ్‌లో చాలా మందికి. షాప్‌కి కూడా వెళ్తాం కొన్ని షాపులు అసలు ఏం మాట్లాడతారో కూడా తెలీదనమాట. రెండోసారి ఆ షాప్‌కెళ్ళబుద్ధి కాదు. వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అంటే తెలీదండి. వెస్టేజ్ బిజినెస్‌లో పర్సనాలిటీ డెవలప్‌మెంట్ వస్తది చూడండి. జాబ్‌లో ట్రెడిషనల్ మార్కెట్ లేనియి ఇవన్నీ కూడా వెస్టేజ్ బిజినెస్‌లో మీకొస్తాయి మిత్రులారా. ఇందు గురించి వెస్టేజ్ బిజినెస్ చేయాలి. థింక్ బిగ్ అండి. ఓకే. మీరు పెద్ద ఆలోచన చేయాలి. డోంట్ థింక్ స్మాల్. చిన్నగా ఆలోచించొద్దండి. నెట్వర్క్ మార్కెటింగ్ ఈస్ ఎ ఫేమస్ బిజినెస్. ఎవరికైతే పెద్ద పెద్ద కళలుంటాయో వాళ్ళ కోసం నెట్వర్క్ మార్కెటింగ్ అండి. ఓకే. చిన్న చిన్న ఆలోచన చేసేవాళ్ళు కాదు. మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో. మీ సబ్‌కాన్షియస్ మైండ్ ఈరోజు అనుకోండి. ఇంతకుముందు అనుకున్నారు. ఇప్పుడు బలంగా అనుకోండి. నేను అనుకున్నా జరిగింది. ఓకే. చాలా ఉన్నాయి చెప్పాలంటే. మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో బలంగా నేను వెస్టేజ్ ద్వారా 5,00,000 సంపాదించాలి. పర్ మంత్ 5,00,000 సంపాదించాలి. మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో బలంగా అనుకోని వెస్టేజ్ ఇవ్వడానికి రెడీగా ఉంది. వెస్టేజ్ ఈస్ అన్‌లిమిటెడ్ ఆపర్చునిటీ. అయితే ఈ 5,00,000 పొందాలంటే నీకెటువంటి డ్రీమ్ ఉందో అటువంటి డ్రీమ్ ఉన్న వ్యక్తిని నువ్వు స్పాన్సర్ చేయాలి. ఆళ్ళతో కలిపి వర్క్ చేయాలి. బిల్డ్ ఎ టీమ్ విత్ ద సేమ్ డ్రీమ్. నీకెట్లయితే 5,00,000 సంపాదించాలి డ్రీమ్ ఉందో అటువంటి పీపుల్‌ని మీ టీమ్‌ని బిల్డ్ చేయండి మీకొస్తది. ఓకే. అలాగే మీరిలా నెట్వర్క్ మార్కెట్‌లో గ్రో అయ్యి వెళ్తా ఉంటారు. గో క్రౌన్. మీరు వెస్టేజ్ ద్వారా 2026లో క్రౌన్ అయ్యి ఓకే. రూ. 1,00,000 తీసుకుంటూ మీ డ్రీమ్ కార్, లైఫ్ టైమ్ కార్ ఫండ్, హౌస్ ఫండ్ ఎలిజిబుల్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్లస్ ఈ బిజినెస్‌లో పవర్ ఆఫ్ 6 మీరు ఒక ఆరుగురు స్పాన్సర్ చేశారు. ఆరుగురు తలకు 36 మంది జాయిన్ చేశారు. ఆ 36 మంది ఆరుగురు జాయిన్ చేశారు. 216. 216 మంది ఆరుగురు జాయిన్ చేశారు. 1,296. మీ టోటల్ టీమ్స్ 1,505 మంది. ఈ 1,555 మంది ఒక్క రూ. 1,000 కొనుక్కున్నారనుకోండి ఎగ్జాంపుల్. రూ. 1,000 కొనుక్కున్నారు. 15,55,000 మీకు 10% కమిషన్ గ్యారంటీ. 1,50,000 తీసుకుంటారు. ఈ 1,555 మంది ఎగ్జాంపుల్ ఇది. 2,000 కొనుక్కున్నారు. 30,00,000 30,00,000 చిల్లర బిజినెస్ అవుతుంది మీది. ఓకే అండి. యావరేజ్ 10% ఏసుకోండి. రూ. 3,00,000 గ్యారంటీ మీ కమిషన్. 1,555 మంది 3,000 కొనుక్కున్నారు. 45,00,000 నుంచి 50,00,000 మధ్యలో మీ బిజినెస్ ఉంటది. 6,00,000 ప్లస్ కమిషన్ తీసుకుంటారండి. పొటెన్షియల్ ఎక్కడ లేదు. దీనికేంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ సింపుల్ బట్ నాట్ ఈజీ. చూసుకో సింపుల్ ఇది. ఆపర్చునిటీ ఫర్ ఆల్ బట్ సక్సెస్ ఫర్ నాట్ ఫర్ ఆల్. ఎవరైతే వెస్టేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పాటిస్తారో ఆ సిస్టమ్ పాటిస్తూ ఏదైతే వెస్టేజ్ చెప్తుందో 7 డూస్ చేసుకుంటూ వెళ్తూ 7 డోంట్స్ చెప్పండి ఉండి ఓకే రెగ్యులర్ మీటింగ్స్ ట్రైనింగ్స్ అటెండ్ అవుతూ ఉంటారో వాళ్ళకి మాత్రం ఇది వస్తుంది. అంతేగాని ఐడి ఫ్రీ కాబట్టి ఆధార్ కార్డు ఇచ్చి ఐడి అయిపోయింది నాకు సంవత్సరంలో ఈ డబ్బులు వస్తాయా లేకపోతే అంటే రాదండి. 2 సంవత్సరాలు వస్తాయి అంటే 3 సంవత్సరాలు రాదు. ఫ్రాంక్ గా చెప్తే 3 ఇయర్స్ అండి. 2026, 27, 28 టార్గెట్ పెట్టుకోండి. 3 ఇయర్స్ లో 5,00,000 డెఫినెట్ గా తీసుకుంటారు. సిస్టమ్ ఫాలో అయితే, మెంటర్‌ని ఫాలో అయితే, నేర్చుకున్న గుణం ఉంటే, హెల్పింగ్ గుణం మీకుంటే, మీ అప్లయన్స్ మేమంతా సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి. ఓకే. చూడండి పవన్ మాలిక్ గారు వెస్టేజ్ ద్వారా మరి ఇటువంటి డ్రీమ్ హౌస్ కట్టుకున్నారాయన. ఓన్ స్విమ్మింగ్ పూల్ ఉంది ఆయనకి. ఇలా సో మెనీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో మెనీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. అలా మీరు కూడా మంచి సక్సెస్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకసారి మా విల్లా చూపిస్తాను ఒప్పుకుందా? ఏం సార్? ఒప్పుకుందంటే చూపిస్తా. ఒప్పుకుందండి? కృష్ణ గారు పర్లేదా? ఓకే సార్. ఓకేనా? ఎక్సలెంట్ సార్. ఓకే. 1 మినిట్ అండి.
స్క్రీన్ షేరింగ్ చూడండి సార్. ఓకేనా కదా చెప్పండి. వస్తుందా సార్ స్క్రీన్ షేరింగ్? ఇంకా స్టార్ట్ కాలేదు సార్. వస్తుందండి? వస్తుందా? నో సార్. ఓకేనా? ఇంకా షేర్ అవ్వట్లేదు. షేర్ లోకి వెళ్ళండి. ఇంకా రాలే. ఓకే. రైట్. 1 మినిట్ అండి. కృష్ణ గారు వస్తుందా? షేర్ అవుతుంది కానీ సార్ ఆడియో రావట్లేదు. ఓకే. ఆడియో అంటే వైఫై అని ఉంటుంది సార్. వైఫై ఆన్ చేసుకుంటే ఆడియో వస్తుంది సార్. వైఫై ఆన్ చేస్తే ఆడియో వస్తుంది సార్. వైఫై ఆన్లోనే ఉందండి. వైఫై ద్వారా వస్తుంది సార్. చూడండి. ఆ వైఫై కాదండి. ఆడియో దగ్గర వైఫై అని ఉంటది. ఆడియో దగ్గర షేరింగ్ ఎప్పుడే వస్తుందండి అది. సార్ లీవ్ ఇట్ వదిలేసాను. మామూలుగా చూడండి. లేదు సార్, ఒక్కసారి నాకు సెండ్ చేసేయడంలో నేను షేర్ చేస్తాను. పర్లేదు సార్. టైం బీయింగ్ లేదు. పర్లేదు. రైట్ సార్. మామూలు ప్లే చేసేయండి. ఆడియో కూడా వస్తుందిలే సార్.
कौसल्या सुप्रजा पूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरकार्दूल कर्तव्यं दैवमानिशम् ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అటువంటి డ్రీమ్ బిల్డ్ చేసుకుని మీరు కూడా 2026 ఒక ఆర్టీసీ కండక్టర్ 10th క్లాస్ చదువుకున్న వ్యక్తి మరి ఈ స్థాయి సాధించిన ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఎటువంటి సర్కిల్ లేదు. నేను చేయగలిగినప్పుడు మీరందరూ చేయగలరు. బిలీవ్ చేయండి. ఓకే, 2026 చాలా హోప్తో చాలా మంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు. మీ అప్లయన్స్ అందరూ ఎగ్జాంపుల్స్ ఉన్నారు.